కాకినాడ నగరంలో ఉన్న పురాతన సంపదను అలాగే పురాతన కట్టడాలను రక్షించుకోవాలని ప్రపంచ ప్రజా కమిషన్ చైర్మన్ రావణ్ మేఘసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. కాకినాడ నగరం ప్రస్తుతం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో వారసత్వ సంపద సంరక్షణపై చర్చను PWCDF కోఆర్డినేటర్ ప్రసంగి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ వారసత్వ సంపద సంరక్షణపై రాజేంద్ర సింగ్ విలేకరులకు వివరాలను వెల్లడించారు. కాకినాడలోని వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద సమాజం మొత్తానికి చెందుతుందని, వీటిని పరిరక్షించుకుని భవిష్యత్ తరాలకు అందజేయాలని అన్నారు. వారసత్వ సంపదలో ప్రకృతి వనరులు, మడ అడవులు, హోప్ ఐలాండ్, తూర్పు తీర ప్రాంతం, పర్యావరణం అన్ని కూడా భాగమేనని, ఆ సంపద ప్రజల ఆస్తి అని చెప్పారు. కాకినాడలోని చారిత్రాత్మకం గల MSN చార్టిస్ భూములను, ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తున్నారని, అది తనకు చాలా బాధాకరంగా ఉందన్నారు. పూర్వ కట్టడాలను, ఆస్తులను కాపాడవలసిన వారే వాటిని అన్యాక్రాంతం పరుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలో ఉన్న MSN చార్టిస్, పెద్ద మార్కెట్, PR కళాశాల, మెక్లరిన్ పాఠశాల, కోస్తా తీర ప్రాంతాలను కాపాడుకోవాలంటూ హితో పలికారు. కొన్ని ట్రస్టులు ఆయా సంపదకు రక్షణగా నిలుస్తున్నాయని, కానీ ఆ ఆస్తులు కాపాడవలసిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వీర్యం చేస్తుందంటూ చెప్పారు. పౌర సమాజం బలంగా ఉంటేనే వారసత్వ సంపద, పురాతన కట్టడాలను కాపాడుకోవచ్చునని, అలాగే పేదరికం నుండి పేదలను విముక్తి కలిగించాల్సిన ట్రస్టులే పేదరికంలోకి కూరుకుపోతున్నాయంటూ రాజేంద్ర సింగ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో JNTUK ప్రొఫెసర్లు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, సామాజికవేత్తలు చిక్కాల దొరబాబు, P శివశంకర్, TK విశ్వేశ్వర్ రెడ్డి, K మృత్యుంజయరావు, I దోసగిరిరావు, గూడూరు వెంకటేశ్వరరావు, వక్కలంక రామకృష్ణ, చిక్కాల అబ్బు, నందమూరి వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాల నుంచి వారసత్వ సంపద కాపాడుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి రాకూడదు. ఎందుకంటే నేను స్వయంగా మడడవుల మీద కేసు వేశాను. కేసు వేసినప్పుడు ఏం చేశారంటే ఇవి మడడవులు కావన్నారు. ఇప్పుడు అదే మడడవులు కావని రాసి ఇచ్చిన కలెక్టరే అవి మడడవులు మేము తప్పు చేసాం, కప్పెట్టిన మట్టి 3 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీయడానికి మళ్ళీ టెండర్ పిలిచారు. అంటే ఎవరు డబ్బుతో అది మడడవులు కూల్చారు, ఎవరు డబ్బుతో మళ్ళీ కడుతున్నారు, కలెక్టర్ జీతాల నుంచి ఏమైనా కడుతున్నాడా? కాబట్టి ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా ప్రజలు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిన బొలిసెట్టి సత్య కానీ రాకపోతే రాజేంద్ర సింగ్ కానీ ఎందుకు రావాలి, ఈ కాకినాడలో ఉన్న పెద్దలందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఎందుకు కలిసి తిరగబడడం లేదనేది ఇలాగ ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్చ వచ్చేటట్టుగా వారసత్వ సంపదను, ఎక్కడ వారసత్వ సంపదను వాళ్ళే కాపాడుకునేటట్టుగా జాతిని చైతన్యం చేసే దిశగా రాజేంద్ర సింగ్ గారు తీసుకున్న ఉద్యమాన్ని మేము మీద స్టే వచ్చి మట్టి చెత్త వేసి పెంట వేసేసింది, ఇప్పుడు ప్రభుత్వమే తీస్తుంది. అలాగే పెద్ద మార్కెట్ కొట్టేస్తా ఉన్నది, దాన్ని ఆపారు. ఇలాగ ఏదైనా సరే మీరు తిరగబడితే ప్రతిదీ ఆగుతుంది. ఇదివరకు మధ్యలో పశువులు పడిపోయి మార్కెట్లో, పెద్ద మార్కెట్లో, ఇప్పుడు వచ్చి వాటి మీద గ్రిల్ చేస్తున్నారు. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వలేదట, మొన్న కంప్లైంట్ చూసిన తర్వాత వాళ్ళకి తెలివి వచ్చింది. కాబట్టి ప్రజలు చైతన్యం చేయాలి. పత్రిక, ముఖ్యంగా మీడియా మాత్రం చాలా పెద్ద పాత్ర పోషించాలండి. ఎక్కడైతే తప్పు జరిగినా సరే మీడియా మాత్రం వెలుగెత్తితే తప్ప ప్రజలు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఇది నేను మీడియా వారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రస్ట్ అని ఒకటి ఏర్పడిందో, ట్రస్టీస్ అనేది కాపాడడానికేనండి. ట్రస్ట్ ప్రజా సంపద, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ట్రస్ట్ అన్నారనుకోండి, ట్రస్టీలు కాదు అది. ట్రస్టీస్ ప్రజా సంపద, ట్రస్టీలు ధర్మకర్తలు. సో అది ప్రజా సంపద, కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది దాంట్లో వెళ్ళడానికి, ఎవరికి అడ్డుకోవడానికి లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 1.5 సంవత్సరం క్రితం ఆ ట్రస్ట్ను కూడా డిజాల్వ్ చేసేసి ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండడం తప్పు కాదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాన్ని నాశనం చేస్తుంది, అది తప్పు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాన్ని ధర్మకర్తగా వ్యవహరిస్తే ఆ ట్రస్టీ బాధ్యత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ తీసుకుంటే ఇబ్బంది లేదు. ఆ ట్రస్టీ బాధ్యత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకునేటట్టు చేసి తీరుతామని మాత్రం మీకు మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. सर है जब मैं काकीनाडा में आके यहाँ का जो ये कॉस्मिक काकीनाडा है उसको आज सुबह मैंने जाके देखा, समझा। ये शहर अपने ज़माने में एक समृद्ध शहर रहा होगा, जिस शहर के साथ मद्रास से आने वाली नहर का बिजनेस और अपना खुद का हरा भरा बड़ी उपजाऊ मिट्टी, और यहाँ के लोग भी उपजाऊ हैं। यहाँ के लोगों के मन में भी काफ़ी गहराई है। नहीं तो आजकल हेरिटेज पर बात करने के लिए इतने लोग नहीं आते हैं, इतने पत्रकार भी नहीं आते हैं, ज़्यादातर बहुत गिने चुने लोग होते हैं। पर काकीनाडा में ये कुछ एक सचमुच
एक मैरिकल, एक कॉस्मिक रेज है जिसके कारण काकीनाडा अपने ज़माने में एक अच्छा शहर रहा होगा, पर अभी काकीनाडा विनाश की तरफ है। माफ़ करना, मुझे सच्ची बात बोलनी आती है। जो शहर अपनी विरासत को नहीं बचा सकता, वो शहर, वो राज्य, वो देश कभी आगे नहीं जाता। हमेशा समाज ने जब अपनी विरासत को बचाने का प्रयास किया हो, अपनी विरासत को बचाने की कोशिश की हो, वो शहर हो, वो राज्य हो, वो देश हो, वो हमेशा ऐसे जाता है, आगे जाता है। इसलिए मैं मित्रों इतना ही कहना चाहता हूँ कि आज मैं आपकी विरासत पर बात करने के लिए मुझे सत्ता ने बुलाया, क्योंकि मैं पिछले 10 सालों से पूरी दुनिया में जहाँ वहाँ की इंडिजिनस नॉलेज सिस्टम है और जो वहाँ की विजडम है, और उस इंडिजिनस नॉलेज सिस्टम से और विजडम से जो भी कुछ उन्होंने क्रिएशन किया, उस क्रिएशन से हम अपने कॉमन फ्यूचर को कैसे बेहतर बना सकते हैं, इस पर काम कर रहा हूँ। मैंने देखा कि जिन लोगों ने अपनी कल्चर को, अपनी सिविलाइजेशन को और अपनी हेरिटेज को बचा के रखा, वो आज भी पानीदार हैं, और जो बचा के नहीं रख पाए, जिनके पास रेनफॉल काफ़ी था, वो आज बेपानी होके उजड़ गए हैं, देश के देश उजड़ गए हैं। इसलिए यदि काकीनाडा को और आंध्रा को बचना है, तो मैं बस इतना कहना चाहता हूँ कि आंध्रा अपनी हेरिटेज को बचाने के लिए अब कुछ करना चाहिए। अभी जिस तरह की मॉडर्न थ्रेट आई है आपकी विरासत पर, आपकी हेरिटेज पर, ऐसी थ्रेट पहले नहीं थी। ये जो न्यू चैलेंजेस हैं आपके हेरिटेज के लिए, ये समझना बहुत इम्पॉर्टेंट है। क्यों हैं ये चैलेंजेस, क्यों है ये मॉडर्न थ्रेट फॉर योर हेरिटेज। सो अपने हेरिटेज पर इन मॉडर्न चैलेंजेस को समझकर हमें सॉल्यूशन ढूंढने चाहिए। सॉल्यूशन आपके पास हैं। जब आप मुझसे बात करेंगे सॉल्यूशन पर, तो मैं एक बार फिर बात करूंगा। जब तक ये इसको ज़रा तेलुगु में बता दें मैंने क्या कहा। దళితుల పథకాలు తీసేసిన జగన్ పై యుద్ధానికి మేము సిద్ధమనే కార్యక్రమం జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో స్థానిక రేచర్లపేటలో జరిగింది. పచ్చిపల కోడి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముత్తా శశిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ ఊదరగొట్టే కబుర్లు చెబుతూ మభ్యపెట్టి మోసం చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహం పెట్టడం సంతోషం, అభినందనీయమని, అయితే అంతటితో కడుపు నిండిపోతుందన్న మాటలను ఖండిస్తున్నామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 27 దళితుల పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డిపై యుద్ధానికి దళితులందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సభ పెట్టి సిద్ధమన్నారని, అందుకు ప్రతిగా మిమ్మల్ని దింపడానికి కాకినాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 15 సంవత్సరాల క్రితం దివంగత వైఎస్ఆర్ హయాంలో కట్టిన భవనం తప్ప ఆ 5 సంవత్సరాలలో ఏం చేశారో తెలిపాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, దళిత డ్రైవర్ని చంపి ఇంటికి పార్సెల్ పంపిన ప్రభుత్వం మీదని దుయ్యబట్టారు. డాక్టర్ సుధాకర్ విషయం కానీ, ప్రసాద్ శిరోమండనం కానీ, ఇలాంటివి మీ వైసీపీ హయాంలో కోకొల్లలని అన్నారు. మీరు దళితులని అవసరానికి వాడుకొని ముంచేయడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. దళితులందరూ కూడా బటన్ నొక్కి నిన్ను దించడానికి సిద్ధంగా ఉన్నారని నినాదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, ఆకుల శ్రీను, వంశీ, బొడ్డుపల్లి వరప్రసాద్, శ్యాంబాబు, కిసిపెల్లి ప్రసాద్, ప్రదీప్, నాగేంద్ర ప్రసాద్, సత్య, వెంకటరమణ, శిరీష, గౌతమి, రమణమ్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి రోజు కూడా మధ్యపెడుతూ మోసం చేస్తున్నారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టారు, అభినందనీయం. దాంతో మొత్తం అందరికీ కడుపు 27 దళిత ప్రోగ్రాములు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డిపై యుద్ధానికి దళితులు సిద్ధంగా ఉన్నారు. ఒక విషయం చెప్తున్నాం, నువ్వు సిద్ధం అన్నావు. కాకినాడ ప్రజలు, కాకినాడలో ఉన్న ప్రతి ప్రాంతం వాసులు, అన్ని సామాజిక వర్గాలు కూడా నిన్ను దింపడానికి సిద్ధంగా ఉన్నారు. దళితులు కాకినాడలో మొత్తం నీకు దూరం అయ్యారు. ఇక్కడ కట్టిన ఇల్లు ఆ వేళ 15 సంవత్సరాల క్రితం మీ నాన్నగారి టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారి టైంలో కట్టినది.
మళ్ళా ఈ 15 సంవత్సరాలుగా దళితులు మోసం చేశావు నువ్వు. ఈ 5 సంవత్సరాల్లో దళితులకు ఏం చేశావు? ఎక్కడో కోపరికి కట్టడానికి ఇల్లు స్థానానికి తీసుకెళ్ళిపోవడం తప్ప నువ్వు చేసిందేమీ లేదు. మీరు కాకినాడలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచారు, దళితులకు అన్యాయం చేశారు. మీరు ఒక డ్రైవర్ని చంపి డిక్కీలో పార్సిల్ చేసిన ప్రభుత్వం ఇది. దళితులకు అన్యాయం చేసింది, డాక్టర్ సుధాకర్ని ఇబ్బంది పెట్టింది. మీరేనంటే దళితుల పక్షపాత అంటారు తప్ప వాళ్ళు మోసం చేశారు. దళితులందరూ కూడా బటన్ నొక్కి నిన్ను దించడానికి సిద్ధమా? జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ కూడా దళితులందరికీ నేను న్యాయం చేస్తాను, మీ అందరికీ భరోసా ఇస్తానని చెప్పి గత 4.5 సంవత్సరాల కాలంలో సుమారు ఇంక ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. దళిత కార్పొరేషన్కి ఎన్ని నిధులు కేటాయించారు, దళితుల సంక్షేమ పథకాలకి మీరు ఎన్ని నిధులు కేటాయించారు చెప్పమని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇప్పటి వరకు మీరు దళితులందరినీ మోసం చేశారు. ఒక్క పథకం కూడా వాళ్ళకి అందలేదు. వాళ్ళకి చేయూతనిచ్చే పథకాలు ఏమి కూడా వాళ్ళకి అందకుండా కేవలం కాకి లెక్కలు చెప్పి మీ సలహాదారులు మీరు కూడా కాకి లెక్కలు చెప్పడం జరిగింది. దీని మీద దళితులందరూ మీకు ఎగనెస్ట్గా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. రేపు నీతి యుద్ధానికి సిద్ధంగా ఉండి జనసేన పార్టీని నెగ్గించుకోవడానికి దళితులందరూ కూడా తమ వంతు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ దళితులకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అండగా ఉంటుందని కూడా మేము తెలియజేసుకుంటాం. మా ముక్క శశిధర్ గారు రేచిలపేట 6వ వార్డులోకి ఇక్కడికి దయచేశారు. ఇక్కడికి అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలేసి మాకు ఇక్కడ రేచిలపేటలోనూ దళితులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వచ్చే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వల్లే మేము మా ముక్క శశిధర్ గారిని ఇక్కడికి అంబేద్కర్కి దండేసి మేము ఆయనకు నమస్కరించి అలాగే మా జనసేన పార్టీ నుంచి ఆయనకి నమస్కారాలు పడతాం. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ రవీంద్రాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం, మన ఇంటికి మన వర్మ ఆశీర్వదిద్దాం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఇక్కడ వీవర్స్ కుటుంబాలు ఎక్కువగా ఉంటారని, చేనేతకు సరైన ఆదరణ ఉండడం లేదన్నారు. ఇక్కడ గల జామ్దాని చీరల నేతకు వచ్చేది 2000 రూపాయలేనని, నేటి వైసీపీ ప్రభుత్వం మార్కెట్ సదుపాయాలు కల్పించడం లేదని, వీరందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తోందని, రాబోయే రోజుల్లో చేనేత కార్మికులు ఆర్థికంగా ఎదగడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు అమలవుతాయని, ప్రజలందరూ వైసీపీ పార్టీని తరిమికొట్టి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, సానా కృష్ణ, నంపల ఈశ్వర్రావు, దంపుడు బియ్యం రాజు, పెనుమర్తి అప్పారావు, రావు అక్షయ్ మరియు ఉప్పాడ అమీనాబాద్ మత్స్యకర నాయకులు, వాకతిప్ప గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ కొత్తపల్లి పంచాయతీ రవీంద్రపురంలో ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎక్కువ వేవర్స్ కమ్యూనిటీ ఎక్కువ, చేనేతకి సరైన ఆదరణ ఉండట్లేదు. ఇప్పుడు నేను జామ్దాని చీర ఒకటి చూశాను, వీళ్ళు నేస్తే వచ్చేది 2000. అంటే ఇప్పుడు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయాలు కల్పించట్లేదు. వీళ్ళకి కూడా అవగాహన కల్పించి చంద్రబాబు నాయుడు గారు కూడా వేవర్స్ దాని మీద చాలా పెద్ద ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు. ఇది వరకు నూలుకి ఏదైతే మరి పర్సంటేజ్ ఇచ్చేవారో సబ్సిడీ, నేను పోరాడి తాడిపత్రిలో చంద్రబాబు నాయుడు గారు చూపించి వర్షాకాలం ఏదైతే గోతులు నిండుతాయో నేతనేసేటప్పుడు ఆ నెల ఇబ్బందికర పరిస్థితి నుండి పూర్తిగా నేతనేసి పరిస్థితి ఉండదు. కాబట్టి మత్స్యకారులు ఇచ్చే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు. తదనంతరం ప్రభుత్వం పోవడం జరిగింది. ఆ జీవోని జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయలేదు. వర్షాకాలం 3 నెలలు కూడా వాళ్ళకి ఉపాధి ఉండే పరిస్థితి మత్స్యకారులు చేసినట్టు చేయడం జరిగింది. ఏదేమైనా వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో చేనేత కుటుంబాలని
మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే కాకుండా అన్ని రకాల సబ్సిడీలు, అదేవిధంగా ఇంటికి లోన్ ఇచ్చినప్పుడు కూడా మగ్గం నేర్చుకోవడానికి ఏదైతే మిషన్ పెట్టుకోవడానికి ఉంటుందో షెడ్ దానికి కూడా కలిపి ఇచ్చే విధంగా ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే చేనేత కార్మికులు మరి మంచి ఆర్థికంగా ఎదిగే విధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుంది. అదేవిధంగా రేపు వచ్చి మేనిఫెస్టోలో కూడా అవన్నీ కూడా తెలుస్తాయని చెప్పి తెలియజేస్తుంది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. పురాతన సంపదను, పురాతన కట్టడాలను రక్షించుకోవాలి. కాకినాడలో ప్రపంచ ప్రజా కమిషన్ చైర్మన్ రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్. ఆంధ్రప్రదేశ్ భావితరాలు బాగుండాలంటే విభజన హామీలు అమలు కావాల్సిందే. ప్రత్యేక హోదా రాయితీలు ఈశాన్య రాష్ట్రాలకు కొనసాగుతున్నప్పుడు అది ముగిసిన చాప్టర్ అనడం దుర్మార్గమన్న జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్. దళితుల పథకాలు తీసేసిన జగన్పై యుద్ధానికి మేము సిద్ధమనే కార్యక్రమం. దళితులను అవసరానికి వాడుకొని ముంచేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని మండిపడ్డ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.